Hi friends, I am Amshi Krishna. I am saying simply supported with point load beam. Okay, first we have take movement about RA and RB. RA plus RB is equals to how much we have loads. First calculate 30 plus 40 plus 20. We have to calculate 30 plus 40 plus 20, 90 kilonewton. Okay na, 90 kilonewton. It's first equation. And maximum MA is equals to 0. We have to take moments. First RA is equals to 0 or RB is equals to 0. We have to take any one of this. First I will take it. Maximum A is equals to 0. First RB into total length into 16 is equals to how much? It's positive. Friends, RB into 16, total length we have to take RB into 16 is equals to 30 into how much length this side, 30 into 6 plus 4 10 plus 2 12 plus 40 into 10 plus 20 into 4. Okay, after we have to multiply 30 into 12 plus 40 into 10 plus 20 into 4, 840 kilonewton. And we have the year 16 by 16 is equals to how much? 840 by 16, 52.5 kilonewton. It's second equation. From 1 and 2 equations. Okay, equation 1 we have no RA plus RB is equals to 90 kilonewton. We have B value how much? 52.5. no, RB RA is equals to 90 minus 52.5 is equals to 90 minus 52.5. ఎంత మనకు వస్తుంది? 37.5 kilonewton. మనకు వచ్చింది RA వాల్యూ 37.5 kilonewton. ఇప్పుడు ఈ లోడ్స్ అనేటివి మనకు సపోర్ట్స్ రియాక్షన్స్ కాడ రాసేయాలి. ఎంత మనకు RA వాల్యూ ఎంత వచ్చింది? 37.5 kilonewton. RB వాల్యూ మనకు 52.5 kilonewton. ఇవి రియాక్షన్స్ కదా రాసేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? SFD BMD డయాగ్రామ్స్ రాయాలి. ఫస్ట్ SFD షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. SFD అంటే SF అట్ ది గ్రేట్ B ఇస్ ఈక్వల్స్ టు, ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది సాగింగ్ హ్యాగింగ్ అనేది ఉన్నాయి మనకు. ఇట్లా ఒక డయాగ్రామ్ గీసుకొని ఇప్పుడు మనకి ఇట్లా పైకి వచ్చే లోడ్ని ఏం చేస్తామంటే ఇట్లా మనకు పైకి వచ్చే లోడ్ని పాజిటివ్ అనుకోవాలి. SFD దానికి యూతల ఇప్పుడు మనకి ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ అని పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ దాన్ని నెగటివ్ సైన్ అనుకోవాలి. ఇది పాజిటివ్ సైన్, ఇది నెగటివ్ సైన్. ఒకటి పాజిటివ్ సైన్, ఒకటి నెగిటివ్ సైన్. క్లాక్ వైజ్ దాన్ని పాజిటివ్ సైన్ అంటారు, ఇంకొక యాంటీ క్లాక్ వైజ్ దాన్ని నెగిటివ్ సైన్ అంటారు. ఇప్పుడు మనకు ఇది రియాక్షన్స్ అనేది మనకు మైనస్లో ఉంది, -52.5 kilonewton. తర్వాత SF
అట్ ది గ్రేట్ సి, మనకు సి ఉంది కదా ఇక్కడ, సి -52.5 ప్లస్ మనకు రియాక్షన్ అనేది పైకి లోడ్ అనేది పడుతుంది. లోడ్ ఎంత మనకు పడేది 30 kN ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 52.5 -52.5 ప్లస్ 30 ఎంత మనకు వచ్చేది -22.5 kN ఇది వచ్చేసింది. తర్వాత ఎస్ఎఫ్ అట్ ది గ్రేట్ డి కడ మనకు డి వాల్యూ ఎంత రావాలి ఇప్పుడు -52.5 ప్లస్ 30 ప్లస్ 40 kN ఉంది కదా, ఇప్పుడు మొత్తం ప్లస్ 40 kN ఎంత మనకు వచ్చేది 17 ప్లస్ 17.5 kN వచ్చేస్తుంది. ఎస్ఎఫ్ అట్ ది గ్రేట్ ఈ మనకి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కాడికి -52.5 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 20 ఈక్వల్స్ టు ఎంత మనకు ఇంతకుముందు మనకు వచ్చిన వాల్యూ తీసుకునే ఏం కాదు, 17 వచ్చింది మనకు. 17.5 ప్లస్ 20 ఎంత మనకు వచ్చేది 37.5 kN. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, మనకి ఏ వాల్యూ రియాక్షన్ ఆర్ఏ ఈక్వల్స్ 37.5 kN వచ్చింది కదా. ఇప్పుడు డి కాడ కూడా మనకి యాక్సిస్ 37.5 వచ్చింది. ఇప్పుడు ఎస్ఎఫ్ అట్ ది గ్రేట్ ఏ ఈక్వల్స్ 37.5 kN అయిపోయింది. తర్వాత మనం ఎస్ఎఫ్డి బిఎండి, మనం బిఎండి డయాగ్రామ్ కోసం బిఎండి ఈక్వల్స్ ఫస్ట్ బిఎం అట్ ది గ్రేట్ బి. బిఎం ఇప్పుడు మనకు మూమెంట్స్ ఒక లోడ్ 2 ఇంటూ కావాలి దీనికి. ఎస్ఎఫ్డికి ఎట్లా అంటే ఒక లోడ్ ఒక్కటి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, బిఎండి దానికి మనం లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాము, లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ బిఎండి దానికి మనకు ఒక్కరితోనే ఉన్నాం కాబట్టి బి కాడ బిఎండి అట్ బి ఈక్వల్స్ టు 0. బిఎం అట్ ది గ్రేట్ సి ఈక్వల్స్ టు ఇది మనం ఎట్లా అంటే ఈ దీని కాడికి వచ్చేసరికి ఇప్పుడు బిఎండి దానికి మనం పాజిటివ్ తీసుకుంటాం, ఈ లోడ్ అనేది పైకి అవుతుంది, అది కిందికి వచ్చేదానికి దీనికి పాజిటివ్ తీసుకుంటాం, మనము దానికి నెగిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ సైన్. ఇప్పుడు మనం ఎంత వచ్చింది 52.5 ఇంటూ ఎంత ఈ నుంచి దాకా సి దాకా ఎంత ఉంది 4 ఈక్వల్స్ టు 52.5 ఇంటూ 4 ఎంత వచ్చింది 210 kN/మీటర్. దీనికి ఎప్పుడు మనం తీసుకోవాల్సింది బిఎండి దానికి యూనిట్స్ ఎస్ఐ యూనిట్ kN/మీటర్, ఇది తీసుకోవాలి. నువ్వు దేని వాడు దాని కాడ kN/మీటర్ తీసుకోవాలి. ఇది అయిపోయింది. తర్వాత బిఎం అట్ ది గ్రేట్ డి ఈక్వల్స్ టు ఎంత మనకు 52.5 ఇంటూ టోటల్ డి కాడికి 4 ప్లస్ 2 6 మైనస్ ఈ లోడ్ అనేది మనకు పైనుంచి కిందికి పడుతుంది కాబట్టి దానికి మైనస్ పెట్టుకోవాలని చెప్పిన కదా. ఇప్పుడు 30 ఇంటూ 2 ఈక్వల్స్ టు మనకి ఎంత ఈ లోడ్ అనేది ఇంటూ 6 మైనస్ 30 ఇంటూ 255 kN/మీటర్. తర్వాత బిఎం అట్ ది గ్రేట్ ఈ కాడికి పోయేసరికి మనకు 52.5 ఇంటూ మనకి ఈ కాడికి పోయేసరికి ఎంత ఉంది 12 మీటర్స్ ఉంది, మైనస్ 30 ఇంటూ 8 మైనస్ 40 ఉంది కదా లోడ్ మనకు 40 ఇంటూ 6 ఈక్వల్స్ టు మనకి 52.5 ఇంటూ 12 మైనస్ 30 ఇంటూ 8 మైనస్ 40 ఇంటూ 6 ఎంత మనకు 150 kN/మీటర్. తర్వాత బిఎం
at the grade A is equals to 52.5 into ఇంత మనకు టోటల్ లోడ్ 16 కదా, 16 మైనస్ 30 ఇంటూ ఎంత మనకు 10, 12 మైనస్ 40 ఇంటూ డి కడ 40 ఇంటూ 10 మైనస్ 20 ఇంటూ 4 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది 52.5 ఇంటూ 16 మైనస్ 30 ఇంటూ 12 మైనస్ 40 ఇంటూ 10 మైనస్ 20 ఇంటూ 4 మనకు 0 వాల్యూ వస్తుంది. మీకు ఏ కాడ ఎప్పుడు మన బిఎండిలో ఈ దాని కాడ ఎప్పుడు మనకు వచ్చేది డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. డయాగ్రామ్ అనేది నువ్వు బిఎండికి డయాగ్రామ్ సింప్లీ సపోర్టెడ్ దానిలో మనకు బిఎండి డయాగ్రామ్ ఇట్లే వస్తుంది. మన ఒట్టి ఎస్ఎఫ్డి దానికి ఈ పైకి కిందికి ఇట్లా వస్తుంది, ఈ వేలు వస్తాయి మనకు డయాగ్రామ్స్. ఇది ఎస్ఎఫ్డి డయాగ్రామ్ అనుకోవచ్చు, ఇది బిఎండి డయాగ్రామ్. తర్వాత డయాగ్రామ్స్ గీద్దాం మనం. ఇప్పుడు మనం ఎస్ఎఫ్డి బిఎండి డయాగ్రామ్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ప్రొజెక్షన్స్ డ్రా చేసుకున్నాం. ఫ్రెండ్స్, మనము ప్రొజెక్షన్స్ అనేటివి డ్రా చేసుకున్నాం కదా. ఫస్ట్ ఎస్ఎఫ్డి బిఎండి. ఎస్ఎఫ్డి దానిలో మనకు మైనస్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనము పైన కింద డ్రా చేసుకునేది డయాగ్రాము. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం మధ్యన. డ్రా చేసుకున్నాక ఎస్ఎఫ్ అట్ బి ఉంది కదా మనకు. ఎస్ఎఫ్ అట్ బి మైనస్ 52.5 ఉంది మనకు. ఎస్ఎఫ్ అట్ బి మనకు దాని ప్రొజెక్షన్ అనేది కిందికి డ్రా చేసుకోవాలి. ఇది ఎప్పుడు నెగిటివ్లోనే ఉంటుంది మనకు. ఇటు డ్రా చేసుకున్నాము. తర్వాత ఎస్ఎఫ్ అట్ సి. ఎస్ఎఫ్ అట్ సి ఎంత ఉంది మనకు? మైనస్ 22.5 ఉంది. మైనస్ 22.5. ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ మనకు యూడిఎల్ అనేది లేదు, మనం ఈక్వల్గా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అట్ సి దాకా మాకు మైనస్ 22 ఉంది కదా, అక్కడ 22 అంటే ఇక్కడ దాకా తీసుకున్నాం. తర్వాత ఎస్ఎఫ్ అట్ డి కాడ మనకి ఎంత ఉంది? ప్లస్ 17.5 ఉంది కిలో న్యూటన్. ఇప్పుడు పాజిటివ్లో పోవాలి మనం. ఈ నుంచి వీడికి ఈక్వల్గా తీసుకొని పైకి ఈ నుంచి ఇక్కడ దాకా పెట్టుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు ఈ యూడిఎల్ అనేది దీనికి లేనందుకు మనం ఈక్వల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈక్వల్ తీసుకోవచ్చు. తర్వాత ఈ కడ మనకు 37.5 ఉంది. 37.5 ఈ నుంచి ఏ కడ కూడా మనకు 37.5 ఉంది. ఏ కడ కూడా 37.5. ఇది డయాగ్రామ్. మనం ఈ షేడింగ్స్ అనేటివి పక్కేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్తేనా మాకు ఎగ్జామ్లో మార్క్స్ బాగా వేస్తారు. షేడింగ్స్ అనేది వేస్తే కొంచెం లుకింగ్ బాగుంది కదా అనేసి మార్క్స్ ఇస్తాడు. ఇది పాజిటివ్ సైన్, ఇది నెగటివ్ సైన్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ మనం వాల్యూస్ కూడా రాసుకోవాలి. రాసుకోకుండా ఉండొద్దు. ఈ వాల్యూస్ అనేటివి ఇప్పుడు ఇది నెగిటివ్లో ఉంది, నెగిటివ్ అనేది మెన్షన్ చేయొద్దు, మనం డైరెక్ట్ రాయాలి. 52.5 కిలో న్యూటన్, ఈడ 52.5 కిలో న్యూటన్, ఈడ 22.5 కిలో న్యూటన్, ఈడ మనకి ఎంత ఉంది? 17.5 కిలో న్యూటన్, ఈడ 37.5 కిలో న్యూటన్. ఇది ఎస్ఎఫ్డి డయాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు బిఎండి డయాగ్రామ్. బిఎండి డయాగ్రాము మనకి ఏం లేదు, ఇటు సింపుల్గా డయాగ్రాము. ఇది అంత పాజిటివ్లోనే ఉంది కాబట్టి ఇది పాజిటివ్ సైన్లోనే ఉంది మనకు మొత్తం బిఎండి డయాగ్రామ్. ఇది ఉంది ఈడ 0 ఉంది, ఏ కాడ 0, పి కాడ 0 ఉంది. ఫస్ట్ ఈ రెండు మెన్షన్ చేసుకున్నాం, 0. తర్వాత ఇప్పుడు బిఎండి అట్ సి ఎంత ఉంది? 210 ఉంది. బిఎండి అట్ సి మనకు
గీడ మెన్షన్ చేసుకున్నాం 210 కిలో న్యూటన్ పర్ మీటర్. తర్వాత మనకు బిఎండి అట్ డి ఎంత ఉంది 255 ఉంది, గీడ మెన్షన్ చేసుకున్నాం 255 కిలో న్యూటన్ పర్ మీటర్. తర్వాత ఇక్కడ మనకి ఎంత ఉంది 150 ఉంది, 150 అంటే 210 కన్నా కిందికి రావాలి, ఈడ అనుకున్నాం 150 కిలో న్యూటన్. తర్వాత ఏ కాడ ఎట్లయినా 0 ఉంది, 0. ఇప్పుడు మనం ఈ స్కేల్తోని ఏం చేయాలంటే ఇవన్నీ పాయింట్స్ అన్ని జాయిన్ చేసేయాలి. పాయింట్స్ అన్ని జాయిన్ చేద్దాం. పాయింట్స్ అన్ని జాయిన్ చేసినాక ఇప్పుడు ఇవన్నీ షేడింగ్స్ అనేసి గీసుకోవాలి. షేడింగ్స్ ఇది పాజిటివ్ సైన్లో వచ్చింది మనకు. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ. ఇది బిఎండి డయాగ్రామ్. ఫ్రెండ్స్ అయిపోయింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా ఎక్కువ చెప్తా.